లార్డ్ యూట్యూబ్ చూస్తున్న వారికి, గ్రూప్లో ఉన్న బిడ్డలకు, సంఘస్థులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం మనము చదువుకుందాం. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన వాక్య భాగం ద్వారా నీ ప్రజలను దర్శించండి, బలపరచండి, స్థిరపరిచి మహిమ పొందుకోండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. యెహోవా అంటే అర్థము స్వయంభవుడు. ఆయనే ఉన్నాడు, కానీ ఆయనకు సాటి మరెవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన అంత శక్తిమంతుడు, ఆయన అంత జ్ఞాన సంపన్నుడు, అంత గుణ సంపన్నుడు. అంతేకాని యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. నీకు జ్ఞానం కావాలన్నా ఇచ్చేది ఆయనే. నీవు ఆయనకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే నీ ఆపద కాలంలో, నీ ఆపద నుంచి నీవు తప్పించుకోవడం కోసము, ఆ ఆపద నుండి విడిపించబడటం కోసమే తెలివి లేకుండానే మరి మూర్ఖంగా మొక్కుకుంటావు. నేను మొక్కుకోమని ఆయన కోరుకోవటం లేదు, కానీ నువ్వు మొక్కుకొని తర్వాత విచారంలోకి వెళ్ళిపోతావు. అయ్యో, ఇలాగ అనుకున్నానా, ఇలాగ చెయ్యాలా, దీనికి ఎంత ఖర్చు అయిద్దా, ఇది అయితే ఇలాగైతే ఎలాగా అనుకొని. కాబట్టి జ్ఞానం లేని పనులంటే అవే. నువ్వు మనసారా ప్రార్థన చేసినా, మనసారా ప్రార్థించమని కోరినా నీ సేవకులు నీకు తోడుగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నీ కోసం ప్రార్థన చేస్తూనే ఉంటారు. కాబట్టి నీ వల్ల కాకపోతే ప్రార్థనకి నీ సమస్య నువ్వు దాన్ని అధిగమించకపోతే సేవకులు చెప్పైనా ప్రార్థన చేయించుకోవాలి. సేవకులు చెప్పి ప్రార్థన చేయించుకోవడానికి నీకు సమయం ఉండదు. చెప్పి ప్రార్థన చేయించుకోవడానికి, అయ్యో వాళ్ళ చేత ప్రార్థన చేయించుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో, ఈ సమస్య చెప్తేనే ఒక యుగో, ఒక అహం, లేదా ఇంకా మోమాటం, ఇవన్నిటితోటి నీకు నువ్వే ఎటు కాకుండా అయిపోతున్నావు. కాబట్టి ఇకనైనా తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. కాబట్టి ఆయన దగ్గర తెలివి ఉంది, ఆయన దగ్గర వివేచన శక్తి ఉంది. కాబట్టి నీకు తెలివిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. కానీ నువ్వు తెలిసి కూడా ఈగోలోకి వెళ్ళిపోయి, అంటే నా ప్రార్థన, నా సంఘము, నేను అనేటువంటి ఒక అహంలో కూరుకొని పోయి ఉన్నావు. నేను ప్రార్థన చేసుకుంటా కదా, వాళ్ళని అడిగేదేంటి, వీళ్ళని అడిగేదేంటి అని అట్లా ఉండబట్టే కుటుంబంలో ఏ ఒక్క సమస్య కూడా ఒక దరికి రావట్ల. వివాహాలు కావటం లేదు, పిల్లలకి గర్భద్వారాలు తెరవబట్టం లేదు, కుమారుల జీవితాలు, కొడుకు కోడల బ్రతుకులు కట్టబట్టం లేదు. ఎందుకనంటే ఈగోలో బ్రతుకుతున్నావు. మాయలోనే నీవు మభ్యపెట్టుకుంటా ఉన్నావు. మాయ నుండి ఎప్పుడైతే బయటకు వస్తావో అదే నిజమైన జ్ఞానం. మహిమలో దేవుడు నిన్ను ఉంచాడు, కానీ నీ మనస్సు అంధకారంలో నింపబడి ఉంది. అంధకారంలోకి నెట్టబడటం వల్ల నువ్వు ఎవరి ప్రార్థన సహాయం కోరుకోకుండా ఇంకా ఎదురు చూద్దాం, ఇంకా దేవుడు ఇస్తాడు, ఇంకా చేద్దాం, ఇంకా దేవుడు ఇస్తాడు, ఇంకా దేవుడు చేస్తాడు, ఇవాళ కాకపోతే రేపు చేస్తాడు, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చేస్తాడు, ఆమంతటా ఆమె వచ్చింది, జరగకుండా ఎందుకుంటుందిలే అనేటువంటి నిర్లక్ష్య వైఖరి, నిర్లక్ష్యమైనటువంటి ధోరణి ఉండటం వల్లనే వెనకబడినటువంటి స్థితిలో ఉంటున్నావు. అహాన్ని వదిలిపెట్టి అందరితో కలిసిపోయి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆయన కృప నీకు తోడుగానే ఉంటుంది. నిన్ను పిలుచుకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు కదా అని నా నమ్మకమే గొప్పది అనుకుంటే అదే అంధకారం, అదే చీకటి. కాబట్టి నీ నమ్మకము మంచిదే, కానీ దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయంట యేసుక్రీస్తు నిజరక్షకుడని. కానీ వాటి నమ్మిక కన్నా వయనయం. కానీ నీ నమ్మిక ఎలా ఉంది అంటే గురుడ్డి బ్రతుకులో బ్రతుకుతున్నావు, గురుడ్డి నమ్మకంలో జీవిస్తూ ఉన్నావు. ఆ గురుడ్డితనం నుంచి నువ్వు బయటకు వస్తే, నలుగురు సేవకుల్ని పిలుచుకొని సమస్య చెప్పుకొని ప్రార్థన చేసుకుంటే అదే ఐక్యత అంటారు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట. నా సేవ, నేను, నా ఉపవాసం, నా దీక్ష, నా నమ్మకం, నా పట్టుదల, నా నిరీక్షణ అని ఎదురు చూసి మోసపోవాకు.
నేను పిలిచిన వాడు నేను ఎవరి ద్వారా పిలిచారో వాళ్ళని కూడా నువ్వు లక్ష్య పెట్టుకొని వాళ్ళని కూడా కలుపుకొని ప్రార్థన చేసుకుంటే జీవితం ధన్యమైంది. కాబట్టి నువ్వు నీకు నీవే నీ సమస్యని సాధించుకోవాలి, నీకు నీవే దేవుని దగ్గర పోరాడాలి అనుకుంటే పోరాడవచ్చు. కానీ ఆ పోరాటముల అహం ఉంటే అది జరగదు. ఆ పోరాటముల అహాన్ని విడిచిపెట్టి అందరి సహాయం కోరుకొని ప్రార్థనలో బలపడితే దేవుడు నీకు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఎవరినైనా నొప్పించుకుంటే క్షమించండి. పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడతాడు. మరి ఆయన మాటలు నా నోటిని వాడిగల ఖడ్గముగా ఆయనే చేసి ఉన్నాడని యెషయా గ్రంథం 49లో ఉంటా ఉంది. కాబట్టి ఈ మాటలు ఖడ్గం లాంటి మాటలుగా ఉంటాయి, కత్తిపోటు వంటి మాటల్లాగా ఉంటాయి. కొన్నిసార్లు మృదువైన మాటలు కొందరికి ఇస్తాడు దేవుడు. కృపగల ఉపదేశం అది. కాబట్టి ఆ ఉపదేశం ఉన్నా మంచిదే. కాబట్టి కృపతో నిన్ను నువ్వు తగ్గించుకొని కాస్త వెళ్ళి బ్రతిమలాడుకొని తీసుకొచ్చుకుంటే ఏమైద్ది? నీ విశ్వాసాలని బ్రతిమలాడుకొని రండి ప్రార్థనకి అని పిలిస్తే ఏమవుతుంది? నీ సహోదరుని బ్రతిమలాడుకొని ప్రార్థనకు రాయా అంటే ఏమైద్ది? లేదా పట్టుదల కలిగి ప్రార్థన చేసి నలుగురు సేవకులను పిలుచుకొని మరి సంఘం అభివృద్ధి పొందాలి అన్న ఉద్దేశం కలిగి ఉంటే ప్రార్థన చేయించుకుంటే ఏమైద్ది? తప్పేమీ లేదు కదా. కాబట్టి దేవుడు ఎన్నడూ ఆయన తన క్రియలలో పర్ఫెక్ట్, ఆయనకాయనే సాటి. ఆయన క్రియలను జరిగించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. నీవు ఆశ్రయించేటువంటి వైఖరి, నీ హృదయ వైఖరి ఉందే, ఇందాక చదివాను, మా వారు ఏదో నోట్స్లో రాసుకున్నాడు. నీ హృదయ వైఖరి సరిగా ఉండి విత్తితే పంటని కోసుకుంటావు, ప్రతిఫలాన్ని చూస్తావు, మేలు అనుభవిస్తావు, జీవితము ఆనందమయంగా ఉంటుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.